ప్రకాశం జిల్లా చేమకుర్తిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. చేమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు, సామాన్య ప్రజలకు పన్ను క్రమబద్ధీకరణ చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. అనేక వాహనాల స్పేర్స్పై పన్నుల క్రమబద్ధీకరణ జరిగిందని, సామాన్య మధ్యతరగతి ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారి శివరాం ట్యాక్స్ కానివ్వండి, సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి. కానీ 2017 జూలై 1 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఒక సమీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ వస్తువులు కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, అంటే జనరల్గా ఉన్న ప్రొడక్ట్స్, సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒక సమీకృత పన్ను విధానంలో జిఎస్టీ అనే విధానం ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఆ యొక్క పన్ను విధానం తీసుకొచ్చినప్పుడు 4-5 రకాల స్లాబులు ఉండేవి. గత సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రభుత్వం చాలా వస్తువుల మీద జీఎస్టీ రేట్ తగ్గించింది. ఇంతకుముందు 4 రకాలుగా ఉన్న స్లాబ్లు 2 చేసి, అలానే ఆటోమొబైల్స్ మీద 28%ని 18%కి తీసుకురావడం జరిగింది. ఆ తగ్గిన పన్ను రేట్లు, అంటే పన్ను రేటు తగ్గించడం వల్ల వస్తువుల రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు దానికి విస్తృత ప్రచారం కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక 4 రోజులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఆ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఆటో ర్యాలీ, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ర్యాలీ నిర్వహించారు. అలానే స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ పెట్టి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అవగాహన కల్పించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ తగ్గిన రేట్ల గురించి అవగాహన ఉండటం వల్ల వాళ్ళు రేటు తగ్గిన